యాక్ట్ ఏదో స్టార్ట్ చేయొచ్చా? వస్తున్నా అందరికీ నమస్కారం. ముందుగా మా అధినేత, మా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం గోమతి నగర్ నందు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకునేదానికి ముఖ్య కారణం, మేము ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశంతో ఆయన మనోభావాలు, ఆయన సిద్ధాంతాలతో ఈ పార్టీని 2014లో స్థాపించారు. మేము పవన్ కళ్యాణ్ గారితో ప్రజారాజ్యం నుంచి యువరాజ్యంలో అప్పుడు కూడా కీలకంగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లోనే మేము పార్టీలో కొనసాగుతూ వస్తున్నాం. తర్వాత ప్రజారాజ్యం అనుకోని సంఘటనల వల్ల ఆ రోజు ఆగిపోయిన 2014లో హైదరాబాద్లో జనసేన పార్టీ ఏ రోజైతే ప్రారంభిస్తున్నారో ఆ రోజు ప్రారంభించే తరుణంలో కూడా ఆ రోజు ఆయన చెప్పిన ఒకే ఒక మాట, రానున్న రోజుల్లో రేపు గెలుపు కోసం కాదు, రేపటి తరం గెలుపు కోసం మనందరూ నాతో ప్రయాణం చేయాలి, అట్లా అయితేనే మీరు ప్రయాణం చేయండి అని చెప్పి అందరినీ ఒక ఏకతాటిపై నడిపించి ఈరోజు 10 సంవత్సరాల తర్వాత దీర్ఘకాలిక ప్రయాణం తర్వాత ఆయన ఒక గొప్ప విజయం అందుకున్నారు. 2024లో ఎన్ని పోటీ చేస్తే అన్ని 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో సైతం ఖచ్చితంగా ఈ ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ 100కి 100% ఫలితాలు సాధించిన పార్టీగా ఈరోజు జనసేన పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముందరికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఏ విధంగా అయితే ఆయన ముందరికి తీసుకెళ్తూ వస్తున్నారో ఈరోజు అదేవిధంగా ఆయన సిద్ధాంతాలు నచ్చి గత 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీని అంటిపట్టుకున్న ప్రతి ఒక్కరికి మేమందరూ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు రాజకీయంగా ఎటువంటి ఇది లేకపోయినా అందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ముందరకు వచ్చారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో, అదేవిధంగా నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరంలో కార్యక్రమాలు జరగనున్నాయని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ గారి సూచనలతో మేము నెల్లూరు నగరంలో జనసేన జిల్లా పార్టీ, జనసేన నగర పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఆ కార్యక్రమ పోస్టర్ని కూడా కొద్దిసేపట్లో ఈ ప్రెస్ మీట్ అయ్యాక లాంచ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరూ నెల్లూరు నగరంలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో 54 డివిజన్ల ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కానీ అందరూ జనసేన జిల్లా మరియు నగర పార్టీల ఆధ్వర్యంలో జరగబో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.